2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ చెప్పారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో బనకచర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పలు పార్టీల ఎంపీలు నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. కేసీఆర్పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అఖిలపక్షం నుంచి బీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. బనకచర్లతో రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఎంపీలు చెప్పారని సీఎం రేవంత్ అన్నారు. టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టింది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నాం అనేది అది సెకండరీ. దాని తర్వాత 2016 తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు. సరే, మన ప్రాజెక్టులు మనం, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు, ఇది కొంత ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏమేమి ఇష్యూస్ వచ్చినాయో ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు. సో దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఆర్జిన్ 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి, గోదావరి జలాలు, వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు.